Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. రాఖీ వస్తుంది. రాఖీ అంటే మనకు జనరల్గా ఏంటంటే అక్క తమ్ముడికో లేకపోతే అన్న చెల్లెలకో వాటికి సంబంధించి ఓ ప్రొటెక్షన్ లా చూస్తారు. ఒక సిబ్లింగ్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం. సో దాని తగ్గట్టు రాఖీ టై చేస్తారు. వాళ్ళు ఏదో ఒక మనీ రూపంగానే ఏదో ఒకటి చేస్తుంటారు. ఈ మధ్య బిజినెస్ దీంట్లో దాని ప్రొజెక్షన్ ఎట్లా చేస్తున్నారంటే కంప్లీట్ గా గిఫ్టింగ్ మీద వెళ్ళిపోతున్నారు. నేను రాఖీ కడితే చెల్లికి ఏం గిఫ్ట్ ఇస్తావు, అక్కకి ఏం గిఫ్ట్ ఇస్తాను. సో నాకు ఫైనాన్షియల్ టర్మ్స్ లో యాక్చువల్ ప్రొటెక్షన్ అనేది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఒక సిబ్లింగ్కి కానీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఎట్లా ఇవ్వచ్చు? మీ వర్షన్లో ఏం చెప్తారు మీరు? లాస్ట్ రాఖీ కూడా మనం చేస్తుంటున్నాం, మన టీం చేశారు. టీం చేసినట్టు దీన్ని ఇప్పుడు రాఖీ యొక్క విశిష్టత ఏంటి? బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో ఉన్న రిలేషన్ని మనకైతే మన ట్రెడిషన్లో కలుసుకోవటం, ఆ రోజు ఒకప్పుడు చీర పెట్టడం, ఏదో ఒక గిఫ్ట్ ఇతనికి ఉన్న దాంట్లో ఇవ్వటం ప్రొటెక్షన్గా. నేనున్నా నీకని భరోసా ఇవ్వటం, అంతే సింపుల్ టర్మ్స్లో. ఎందుకంటే ఒక చెల్లికో అక్కకో కష్టం వస్తే వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్తుందని నేను ఎలా అనుకుంటున్నాను. నా అండర్స్టాండింగ్ ఏంటంటే అన్న చెల్లి కాకుండా అసలు సిబ్లింగ్స్ అనుకోండి, అన్నదమ్ముడు కానీ అక్క చెల్లి కానీ ఎవరైనా ఎనీ సిబ్లింగ్ ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్పాన్లో హైయెస్ట్ డేస్ మనతో ఉండేది ఎవరు? సిబ్లింగ్ యాక్చువల్గా. పేరెంట్స్ లైఫ్లోకి మనం వస్తాం వాళ్ళకి 25, 20, 30 ఉన్నప్పుడు కదా. వాళ్ళు మన లైఫ్ నుంచి వెళ్ళిపోతారు మనకి 50 or 60 ఉన్నప్పుడు మోస్ట్లీ, అంటే యావరేజ్గా మాట్లాడుతాం. మేబీ ఇంకా ఎర్లీగా కూడా. ఓకే, ఎర్లీగా. సో అలాగే మన లైఫ్ పార్ట్నర్, మన వైఫ్ ఎప్పుడు వస్తారు? మనకి 26, 30 ఉన్నప్పుడు వస్తారు. నెక్స్ట్ 30 years ఉంటారు. పెళ్ళి ఎప్పుడు వస్తారు? మన పెళ్ళైన 4 ఏళ్ళకి వస్తారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు మనతో? ఒక 20 ఏళ్ళు ఉంటారు. అయినా మనం ఎన్ని రోజులు ఉంటాం వాళ్ళతో? వాళ్ళకి 30, 40కి మనం వెళ్ళిపోతాం కదా. కానీ ఎంటైర్ రిలేషన్స్లో హైయెస్ట్ టెన్యూర్ ఇన్ యువర్ లైఫ్ టైం నీతో ఉండేది సిబ్లింగ్. 2 years గ్యాప్లో బోత్ ఇన్ బర్త్ అండ్ డెత్ అంతే కదా. అంటే హైయెస్ట్ నీ లైఫ్ స్పాన్లో నీతో ఉండేది నీ సిబ్లింగ్. అండ్ నీ గురించి పూర్తిగా తెలిసింది కూడా నీ సిబ్లింగ్. కలిసి పెరుగుతాం కదా. అవును. అసలు షేరింగ్ అనేది స్టార్ట్ అయ్యేది ఎక్కడ? సిబ్లింగ్ దగ్గరే. అండ్ ప్రపంచంలో ఎవరికి చెప్పుకోవాలని కష్టం వస్తే చెప్పుకోగలిగింది కూడా సిబ్లింగ్తోనే. అక్కకో తమ్ముడికో అంతే. నీకు లైఫ్ పార్ట్నర్తో ప్రాబ్లం వచ్చినా నువ్వు కరాఖండిగా ఖచ్చితంగా అది చెప్పాలంటే ఎవరు చెప్పగలుగుతావు? సిబ్లింగ్ చెప్తావు. సో అంత ఇంపార్టెంట్ రిలేషన్ ఇది. నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక వ్యక్తి అతనికి బ్లడ్ క్యాన్సర్ వస్తే బిఎంటీ చేశారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అది కూడా వాళ్ళ బ్రదర్దే మ్యాచ్ అయింది. అంత ప్రాసెస్ చేసాక ఆయన కంప్లీట్ రికవర్ అయ్యాడు. ఇదంతా ప్రాసెస్ అయిపోయాక ఈయన బ్లడ్ గ్రూప్ కూడా మారిపోయింది. వాళ్ళ బ్రదర్ బ్లడ్ గ్రూప్ ఈయనకి వచ్చేసింది. బిఎంటీ చేస్తే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి రికవర్ అవుతారు. అంటే రిసీవర్ బ్లడ్ గ్రూప్ డోనర్ బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అయ్యింది. డోనర్ బ్లడ్ గ్రూప్స్ వేరు. బోన్ మ్యారో మ్యాచ్ అయిందని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఈయన బ్లడ్ గ్రూప్ కూడా మారిపోయి ఆయన బ్లడ్ గ్రూప్ ఈయనకి వచ్చేస్తుంది. టెక్నికల్ పాసిబుల్ అది అయింది, మనకు చెప్పిందే కదా. సో ఇప్పుడు మనం చాలాసార్లు వింటాం, కిడ్నీ డొనేట్ చేశారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఇవి మోస్ట్లీ బెస్ట్ సూటెడ్ ఈజ్ ఫ్రమ్ యువర్ సిబ్లింగ్. అవును. పేరెంట్స్ ఏమో ఏజ్ ఎక్కువ ఉంటే చేయరు. ఏజ్ ఎక్కువ ఉంటే డయాబెటీస్ అవి ఉంటే చేయరు. ఆ ఏజ్ ఎక్కువ ఉంటే కూడా మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటే ఒక పార్ట్ తీసి ఒక పీస్ కట్ చేసి పెడతారంట. దానికి మీ సిబ్లింగ్ బాగా మ్యాచ్ అవుతుంది. పేరెంట్స్ కిడ్కి అంత బాగా ఉండదు కంపాటబిలిటీ. సిబ్లింగ్ అంటే లైఫ్లో మీకు తట్టుకోలేని కష్టం వస్తే హెల్ప్ చేయగలిగిన సిబ్లింగ్ ఒకటే, గుర్తుపెట్టుకోండి. నా దగ్గర డబ్బు ఉంది అని ఆర్గాన్ ఎవరిదంటే కూడా లీగల్గా ఒప్పుకోరు. ఇప్పుడు ఒక సిబ్లింగ్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ యూ. ఒక ఆర్గాన్ డొనేట్ చేయగలిగే శక్తి నీ లైఫ్లో ఎవరికి ఉంది? సిబ్లింగ్ ఉంది. మెడికల్ అడ్వాన్స్మెంట్ ఇంత వచ్చింది కదా. సో నీ సిబ్లింగ్ ఆర్గాన్ మాత్రమే నీకు హయ్యెస్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ అంత ముందుకు వచ్చి ఇవ్వగలిగింది కూడా వాళ్ళే. సో ఫస్ట్ ఈ రిలేషన్ని హెల్దీగా పెట్టుకోవాలి సిబ్లింగ్తో. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు గ్యాప్ తీసుకోకూడదు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనలో ప్రతి ఒక్కళ్ళు చైల్డ్ ఉంటాడు సార్. ఎంత చూస్తూ ఉంటారు. దాన్ని రాకుండా తొక్కుపెట్టినప్పుడే ప్రాబ్లం వస్తుంది యాక్చువల్గా కదా. నీలో ఉన్న చిన్నపిల్లడు నువ్వు బయట చేస్తే అయిపోద్ది. కానీ ఆ చిన్నపిల్లడు ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసింది ఎవరితో? అంతే, సిబ్లింగ్తో కదా. అందుకే బిగ్గెస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ సిబ్లింగ్ ఇవ్వగలుగుతాడని నమ్ముతా కదా. అంటే ఆ సిబ్లింగ్కి నువ్వు ఇచ్చే ప్రొటెక్షన్. చాలామంది మనం కూర్చొని మాడుతున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ ఏదో మాడుతున్నప్పుడు, సార్ మీకు ఎంతమంది సిబ్లింగ్స్ అంటే అవసరం లేదు సార్, ఇప్పుడు వాళ్ళే మన మలకాలకి ఏం సంబంధం లేదు సార్, వాడు వెళ్ళాఫ్ సార్, మనకాడికి సంబంధం లేదంటే. సంబంధం లేదేంటి అంటే వీళ్ళకి చెప్పడం కూడా ఇష్టం లేదు. అంటే కొంతమందికి బ్రేకప్స్ వచ్చి ఉంటాయి, గ్యాప్స్ వస్తాయి రిలేషన్లో, ఒపీనియన్ డిఫరెన్సెస్ కూడా. కానీ అది లేకుండా ఉండటం మంచిది అంట. పేరెంట్స్ పిల్లలకి మధ్యలో ఉన్నాయి కదా డిఫరెన్సెస్. అది కానీ పేరెంట్స్కి పిల్లలకు ఉన్న రిలేషన్ మీరు టైం చూసారా? ఇక్కడ ఎక్కువ హైయెస్ట్ కదా. ఇక్కడ మ్యాక్సిమం అంటే ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ మనం జడ్జ్ చేయలేం, ఎవరు రైట్ ఎవరు అని. కానీ
సాధ్యమైనంత అది క్లియర్ పెట్టుకోండి. ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటంటే, నేను ఇప్పుడు ఒకరు బాగా సెటిల్ అవుతారు సార్, వాళ్ళ అన్నయ్య సెటిల్ అవ్వలేదు, వాళ్ళ అన్నయ్య వ్యవసాయం చేస్తాను, నేను ఎన్ఆర్ఐ, నేను ఎప్పుడు అవసరం వచ్చినా చూస్తా అంటాడు. మా వాడికి ఎప్పుడు ప్రాబ్లం వస్తే నేను వేస్తా ఓకే అంటాడు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వైఫ్కి తెలవకుండా డబ్బులు సర్దే వాళ్ళు ఉంటారు, అంటే ఇక అందరూ ఒకలాగా ఉండదు కదా. నేనేమంటే అదంతా ఒక ఎత్తు అయితే, ఒకవేళ మీరు కనుక మీ చెల్లి వాళ్ళు, అక్క వాళ్ళు, మీ అన్నయ్యో తమ్ముడో సరిగా సెటిల్ అవ్వలేదు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారంటే, ద బెస్ట్ గిఫ్ట్ మీరు వాళ్ళకి ఇవ్వగలిగింది బెస్ట్ గిఫ్ట్ ఏదంటే హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తా. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా 1,00,000 2 లక్షలు సర్దేయచ్చు అంతే. ఒక స్కూల్ అడ్మిషనో ఒక ఇబ్బంది వచ్చిందంటే, కానీ జబ్బు వస్తే నువ్వు ఎంత సర్దితే సరిపోద్ది, సర్దలేరు కూడా. కానీ నువ్వు ఇంత వెల్ ఆఫ్ ఉండి నీ బ్రదర్కో నీ సిస్టర్కో ప్రాబ్లం వస్తే నువ్వు సర్దకపోతే అందరు నేను నేల చూపిస్తా, యారా ఎంత బ్రతికి నీ సొంతోడు కష్టం వస్తే వెళ్ళేవారా, ఇంత జీతాలు ఉన్నాయి, ఇంత ఇల్లు ఉంది, ఇంత కారు కొన్నా, వాడికి 5-10 లక్షలు సర్దలేవరా పాపం, వాడు ఇబ్బంది పడుతున్నాను అడుగుతారు. యువతల వ్యక్తి కూడా అది కష్టంగానే ఉంటుంది కదా. సో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం సహజం కదా. పెద్దగా ఏదో పెద్ద డిసీజులు కాకపోయినా, ఇప్పుడు హెర్నియా సర్జరీ కావచ్చు, నీ రీప్లేస్మెంట్ కావచ్చు, క్యాటరాక్ట్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వేరే వస్తే లక్షలు అయిపోతున్నాయి. అటువంటిది వచ్చినప్పుడు నువ్వు సర్దాల్సిన పరిస్థితి వస్తుంది కదా, నువ్వు తప్పించుకోలేవు కదా. ఆ లక్షల కన్నా ఇప్పుడు ఎట్లా ఆయనకున్న పరిస్థితులకి ఆయన 30,000 40,000 ప్రీమియం కట్టుకోలేకపోతుంది, 20,000 25,000 కూడా కావచ్చు, ఒక 10 లక్షల రూపాయలు కవరేజ్ ఫర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 3-4కి. సో ఇది కనుక నువ్వు గిఫ్ట్ ఇస్తే అది ఖచ్చితంగా బిగ్గెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ హిజ్ లైఫ్. అవును కదా. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరికైతే అఫోర్డబిలిటీ లేని సిబ్లింగ్స్ ఉంటే, అన్నదమ్ములు అక్కచెల్లు ఉంటే, వాళ్ళకి మీరు ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఇదే. మీరు ఒక చైర్ ఇస్తేనో, ఒక రింగ్ ఇస్తేనో, ఒక చైన్ ఇస్తేనో ఎన్నాళ్ళు ఉంటుంది, ఏం చేస్తారో, కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తే ఇది వన్ టైం ఇవ్వడం కాదు, ఎవ్రీ ఇయర్ ప్రీమియం మీరే కట్టండి. అది యాక్చువల్గా మీ ఇన్కమ్కి ప్రొటెక్షన్, వాళ్ళ ఇన్కమ్కే కాదు, ఇండైరెక్ట్లీ. అంతే కదా. తప్పించుకోవాలని పారిపోలేరు సార్ కదా. ఇది నేను కొంతమంది చెప్తే వాళ్ళు ఫాలో అయ్యారు. నిజానికి ఆ నీడ్ అవసరం వచ్చింది, వాడుకున్నారు, నిజంగా ఆ రోజు చేయబట్టి ఈరోజు ఇంత రిలాక్స్డ్ ఉన్నాను సార్, లేకపోతే ఎంత ఇబ్బంది వచ్చేది సార్. చాలా ఉన్నాయి. కొంతమంది అంటే ఇది నాకెప్పుడు వచ్చింది, జరిగాక చెప్తూ వచ్చింది. ఒక ఎన్ఆర్ఐ చెప్పారు, వాళ్ళ సిస్టర్ క్యాన్సర్ వచ్చింది, ఇంత అయింది సార్, మొత్తం మా బావగారు నేనే పెట్టుకున్నా, నాకు చాలా ఇన్కమ్ అక్కడే, లాస్ట్ 2 years ఇన్కమ్ అక్కడే పోయింది సార్ అన్నాడు ఆయన. కంటిన్యూస్ ట్రీట్మెంట్ సార్, ఓకే లక్కీలీ రికవర్ అయింది, కానీ ఆవిడ ఇప్పుడు 2 years నా ఇన్కమ్ అంతా అటే పోయింది సార్, ఇటు మా పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది, దీనికి దాస్తంత వాడాను సార్ అన్నాడు. అంటే మనకు ఆ రిస్క్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఏంటి ఏదో చెప్తాం మనం గిఫ్ట్ ఇవ్వాలి ఇదని, కానీ అవన్నీ యాక్చువల్ ప్రొడక్షన్ అది కాదు కదా, ఇది కదా. సో ఎప్పటికైనా మీ అన్నదమ్ములు మాకు నిజమైన కష్టం వస్తే మన వైపు తిరిగి చూస్తారు ఖచ్చితంగా. అది బాధ్యత కూడా, అది తిరిగి ఆదుకోవడం మన బాధ్యత, బేసిక్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ సార్ అది. ఇప్పుడు ఎక్కడో ఒక 5% కేసు వాళ్ళకాడికి పడదు అని అనుకుంటారు, కానీ సరే వదిలేసారు, మనం వీఆర్ నాట్ జడ్జింగ్ ఎనీబడీస్ రిలేషన్, ఎవరు తప్పని. బట్ అట్లీస్ట్ హెల్దీగా ఉన్నోళ్ళు ఇది మాత్రం చేసుకోండి. చాలా ఉన్నాయి నా దగ్గర కొన్ని 10 కేసులు చెప్పగలుగుతాం, మనం అనుకోబట్టి ఈరోజు సేఫ్ సరే అని. ఒక అతనైతే వాళ్ళ బ్రదరు ఇది మోటార్ మెకానిక్, ఆయన తీసుకున్నారు, వెంటనే ఏం చెయ్య పులిలో పడింది, అది యాక్సిడెంట్ కదా, వెంటనే కవర్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు విత్ ఇన్ సేమ్ మంత్ మళ్ళీ యాక్సిడెంట్ అయింది, అని 2 సార్లు కవర్ అయింది. మరి ఏమో అట్లా అయిపోయింది అన్నాడు. నిజంగా తీసుకోకపోతే ఏంటి సార్ పరిస్థితి ఈరోజు, అంతే కదా. ఇంతకుముందు కూడా ఇంట్లో ప్రాబ్లం వస్తే నాకు అయింది సార్, ఒకసారి 1,00,000 రూపాయలు అయింది, కానీ సార్ 2 సార్లు బ్యాక్ టు బ్యాక్. నిజంగా ఎంత మంచి పని చేశాను సార్ మనం తీసుకుని అన్నారు ఆయన కదా. యాక్చువల్ ప్రొటెక్షన్ ఆస్తులు ఇవ్వలేం, లక్షలు వాళ్ళు కనుక ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వకపోతే, నా ఓన్లీ రిక్వెస్ట్ ఈ రాఖీకి మీరు చేయగలిగింది ఇమ్మీడియట్గా ఎక్కడో ఒక దగ్గర, ఎవరో ఒకరి దగ్గర, అది పాలసీ వారు కానీ ఏజెంట్ కానీ, ప్రిఫరబుల్లీ వీలుంటే మీ ఇంటి పక్క మీ లైన్లో ఉన్న ఒక ఏజెంట్ని, ఇంతకుముందు మీతో మాట్లాడిన ఏజెంట్ లేకపోతే మీ ఏజెంట్ని మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వండి. వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారు, ఎఫర్ట్ చేయలేరంటే ఇవ్వండి. దాన్ని నెక్స్ట్ ఏం చేయగలరంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీరు ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి కనుక లైఫ్లో చదువుతుంటే ఫైనాన్షియల్గా సెట్ అవ్వలేదంటే, ఇంకా అతని జీవితాన్ని మార్చగలిగింది ఆయన పిల్లలే, అంతే. ఇంకా బయట వ్యక్తి ఎవడొచ్చి మార్చలేడు. అంటే ఇప్పుడు నాకు 45 ఏళ్ళు వచ్చాయి, నేను సెట్ అవ్వలేదు, కష్టంగా ఉంది, హ్యాండ్ టు మౌత్ అంటే, నెక్స్ట్ దాన్ని మార్చగలిగినాడు ఎవడు, పిల్లలే. వాళ్ళకి మీరు సెటిల్ అయి ఉంటే వాళ్ళకి కాస్త గైడెన్స్ ఇవ్వండి, కెరీర్ గైడెన్స్ ఇవ్వండి, అవకాశం ఉంటే కాస్త ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయండి, ఎందుకంటే వాళ్ళే మార్చగలరు. లేకపోతే నెక్స్ట్ తరం కూడా డిపెండ్ అయిపోతుంది మీ మీద కదా. వాళ్ళ పిల్లలు సెటిల్ అయితే వాళ్ళ పిల్లలు కూడా మా తాత ఉన్నాడు, ఆయన హెల్ప్ చేయాలనుకుంటున్నారు, అంతే కదా. సో దాని నుంచి బయటకు పడేయగలిగింది ఒక మంచి ఎడ్యుకేషను అండ్ గైడెన్స్ మోర్ దెన్.
ఇప్పుడు మీ అన్నయ్య పిల్లలకు కనుక మీకు ఎక్స్పోజర్ ఉంటే మీరు గైడెన్స్ ఇవ్వండి, కెరీర్లో ఏది చూసుకోవాలరా, ఏది బాగుంది, ఇది బాగాలేదు, ఇప్పుడు ఇది బాగుండదు, ఫ్యూచర్ ఇది ఉంటుంది అని కాస్త సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం, అది చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు ప్రపంచం ట్రావెల్ చేస్తూ లేకపోతే మీరు సిటీస్కి వచ్చి మీకు కాస్త నాలెడ్జ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేకపోతే ఆ టైం స్పెండింగ్, ఆ గైడెన్స్, కాస్త మోటివేషన్, అవకాశం ఉంటే సపోర్ట్. ఎందుకంటే నెక్స్ట్ తరాన్ని మార్చగలుగుతుంది. ఒకళ్ళు సరిగ్గా సెటిల్ అయితే నెక్స్ట్ జనరేషన్ మారుతుంది కదా, ఖచ్చితంగా అంతే కదా. సో ఈ రెండు, టైము, ఎడ్యుకేషన్ సపోర్టు, సరే అదంటే పెద్ద విషయం అనుకుంటే అట్లీస్ట్ హెల్త్ కేర్లో త్రూ హెల్త్ ఇన్సూరెన్స్, ఇది బెస్ట్ డిసిషన్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. ఈ రాఖీకి వీలుంటే ఇది కొంచెం ముందే రిలీజ్ చేయండి, వీడియో చేసి మనకేం ప్రాబ్లం లేదు, 1 డే ముందు చేసినా సేమ్ డే చేసినా. బట్ ఎవరైనా ఒక్కళ్ళు తీసుకున్న కాల్ వీఆర్ వెరీ హ్యాపీ. మీరు కామెంట్ కూడా పడాల్సినక్కర్లేదు, తీసుకున్నని చెప్పి తీసుకోండి చాలు. ఒక ఫ్యామిలీ ప్రొటెక్షన్, ఒక ఫ్యామిలీ ప్రొటెక్ట్ అవుతుంది కదా అగెన్స్ట్ ది ఆర్ట్స్. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి, ఎన్నో చూస్తున్నాం, 10లో చేపిస్తున్నాం క్లెయిమ్స్. ఇది ఇంప్లిమెంట్ చేయమని నేను కోరుకుంటాను. ఇది కొంచెం డిఫరెంట్ యాంగిల్, ఎందుకంటే రిలేషన్షిప్స్ పరంగా రాఖీ అనేది ఓన్లీ ఒక బ్రదర్ సిస్టర్కి సంబంధించిన వాళ్ళకే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు దాకా. నేను చాలా యాడ్స్ కూడా చూస్తూ వస్తున్నా, ఏంటంటే నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు, ఆన్లైన్లో ఏం గిఫ్ట్ పెట్టావు రాఖీకి, ఇట్లా మాట్లాడేవాళ్ళు తప్ప. సో యాక్చువల్లీ ఇది నీడ్ ఆఫ్ ద అవర్ కదా ఎవరికైనా కూడా. ఫ్యామిలీ మొత్తం కంప్లీట్గా ఒక క్రైసిస్లోకి వెళ్ళిపోకుండా కాపాడగలిగే ఒక చాలా పెద్ద సపోర్ట్ అది. ఎస్ సిబ్లింగ్ ఒక వాల్యూ తెలుసుకోండి లైఫ్లో. కాంట్రిబ్యూషన్ చిన్నది కనిపించినా కూడా నిజంగా చిన్నది, కాస్ట్ చిన్నది. అంటే ఇప్పుడు నేను 50 లక్షలు తీసుకున్నా సార్ కవరేజ్, మా బ్రదర్కి అంత తీసుకోవాలా, అదిగో వాళ్ళు కూడా మళ్ళీ 50,000 అయితే నెగటివ్ కూడా ఒక 10 lakhs తీసుకోండి అంతే, 10 lakhs కవర్ తీసుకోండి. దట్స్ మై సైడ్ సార్ రాఖీకి. చాలా అసలు వాల్యుబుల్ సజెషన్ ఇది, అంటే డిఫరెంట్ యాంగిల్, అందుకే అడిగాను మిమ్మల్ని క్వశ్చన్ కూడా యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అంతా చేసి మనం చెప్పింది కంక్లూడ్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పిల్లలకి కాస్త కెరీర్ గైడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయమన్నాం. ఇప్పుడు ఈ వీడియోని ఒక 30 secondsలో బెస్ట్ గిఫ్ట్ మీరు రాఖీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వంటే ఏముంది అది? అంతే కదా. అసలు ఎందుకు ఇవ్వాలి? మీ సిబ్లింగ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి? మీరు ఈ రిలేషన్ పెట్టుకుంటే పొరపాటున ఎవరికి ఎప్పుడు వెళ్తుందో తెలియదు కదా. ఈ రోజు మీరు ఆ పిల్లల్ని చూస్తేనో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే రేపు మీకు ఒక మేజర్ ప్రాబ్లమ్ వస్తే ఒక ఆర్గాన్ డొనేషన్ కూడా వాళ్ళు ఉపయోగపడతారు, గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళు మొహం చూపించకుండా నేను బాగున్నాడు బాగాలేడు అని తలుచుకుంటాను, రేపు నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చి వెళ్ళి ఆర్గాన్ ఎవరా అంటే నాకు అందిస్తావు అంటాడు. ఇన్నాళ్ళు చూడలేదు కదా, నీ మీద రెస్పెక్ట్ ప్రేమ ఎందుకు ఉంటుంది? అప్పుడు కమర్షియల్ యాంగిల్, నాకు ఎంత అయితే కుదరదు, నాకు గట్టికి ఇవ్వాలంటే ఏం చేస్తావు? కమర్షియల్ టర్మ్స్లోకి వెళ్ళిపోతారు సార్. రిలేషన్ ఉండి రెగ్యులర్ టచ్లో ఉంటే మీరు కలుసుకుంటుంటే ఫ్రీక్వెంట్గా బాగుంటుంది. నేను చాలామంది చూసా అలా క్లోజ్గా ఉండే వాళ్ళని కూడా, వాళ్ళు ఇన్స్పైర్. అసలు ఎనీథింగ్ ఐసే ఇట్స్ ఆల్ కస్టమర్ దగ్గర నుంచి నేర్చుకుందే. అంతే అంతే. ఎస్ సార్, సూపర్.